అలానే మిసేశ్రావు ఆంధ్ర కార్వాన్ అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. జనరల్గా సినిమా వాళ్ళకి మాత్రమే కార్వాన్లు అనేవి ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి అలంకరణలతోటి, ప్రత్యేకమైన సౌకర్యాలతోటి ఈ కార్వాన్లు ఉంటాయి. అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు హీరో హీరోయిన్లు ప్రత్యేకించి. అయితే ఇప్పుడు ఆంధ్ర టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి కార్వాన్లను ఏర్పాటు చేశారు. టూరిస్టులు ఎవరైనా సరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ కార్వాన్లను ఆన్లైన్లో బుక్ చేసుకొని మీరు ఆంధ్రాని చుట్టేయచ్చు, ఆంధ్రాలో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాలని విజిట్ చేయొచ్చు. అలాంటి వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక కార్వాన్లను తయారు చేశారు. ఇదంతా కూడా టూరిజం ఎండి ఆమ్రపాలి గారి మెదడులో నుంచి వచ్చినటువంటి ఐడియాస్. అవి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రజెంటేషన్ని ఇచ్చారు. పర్యాటక శాఖని అభివృద్ధి చేయాలి, ఎలా అభివృద్ధి చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్కి పర్యాటకులను ఎలా ఆకర్షించాలి, వీటన్నిటి మీద ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సూచనలు సలహాలు చేశారు. అల్టిమేట్గా ఆంధ్ర టూరిజం అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు 20 ఏళ్ల క్రితమే, రాబోయేటువంటి రోజుల్లో ఏ ఇజము ఉండదు, కమ్యూనిజం ఉండదు, ఇంకా ఏ ఇజం ఉండదు, ఓన్లీ టూరిజం మాత్రమే ఉంటుంది. ఆ టూరిజమే సంపాదన పెంచేలా చేస్తుంది, రెవెన్యూ పెంచేలా చేస్తుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెవెన్యూ పెరగాలంటే టూరిజం నుంచే పెంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని దాదాపు 20 ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు. అందుకే ఆ మధ్యకాలంలో తెలంగాణ అసెంబ్లీలో కోనంనేని సాంబశివరావు గారు సిపిఐ ఎమ్మెల్యే ఆయన కమ్యూనిస్టు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు రాబోయేటువంటి రోజుల్లో ఏ ఇజం ఉండదు, ఓన్లీ టూరిజమే ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు అదే నిజమవుతుంది. కాబట్టి తెలంగాణలో కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక సూచన చేశారు ఆయన. తెలంగాణ టూరిజంకి ఎండీగా స్మితా సబర్వాల్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎండీగా ఆమ్రపాలి గారు ఉన్నారు. సో ఆమ్రపాలి గారు ఈ మధ్యనే ఐఏఎస్ నుంచి ఆవిడ సీనియర్ ఐఏఎస్గా ప్రమోషన్ వచ్చింది ఆవిడకి. అయితే ఆవిడ తెలంగాణకి రావాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా చేస్తూ ఢిల్లీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రాష్ట్రానికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆర్డర్స్ వచ్చాయి. దాని ప్రకారం ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ రాష్ట్రానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ పట్టు విడవని విక్రమార్కుల్లా ఆమ్రపాలి గారు తెలంగాణకు రావాలని చెప్పి మళ్ళా ప్రయత్నం చేశారు. కానీ కోర్టుల్లో ఒప్పుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రయత్నాలను అయితే విరమించేశారు. పైగా చంద్రబాబు నాయుడు గారు 2024 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర పనిచేయడానికి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇష్టపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే పూర్తి స్వేచ్ఛనిస్తారు. పైగా రూల్స్కి విరుద్ధంగా ఏదీ చేయమనరు. ఒకవేళ ఏదైనా ఆబ్లిగేషన్ ఉండి చేయమని చెప్పినప్పటికీ కొన్ని రూల్స్ అంగీకరించమని చెప్తే దానికి ఆయన ఒప్పుకుంటారు. అంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అందుకే ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, పిఎంఓ ఆఫీస్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అత్యంత అద్భుతమైనటువంటి అవార్డులను గ్రహించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ, ఆ తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో కానీ ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డైనమిక్గా ఎదిగారు. ఇప్పుడు అదే డైనమిక్ వ్యవహారం ఆమ్రపాలిలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని పెంచుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో బాగా రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే అది టూరిజంలోనే ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. త్రైమాసిక ఫలితాలు అబ్జర్వ్ చేస్తే టూరిజం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు, అలాగే ప్రత్యేకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతోటి ఇండస్ట్రియలిస్టుల్ని ఆకర్షించారు. స్టార్ హోటల్స్ని నిర్మించడానికి టూరిజం ముందుకు వచ్చింది. అందుకే ఇండస్ట్రీస్లు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. స్టార్ హోటల్స్ నిర్మాణం జరుగుతుంది, అమరావతిలో జరుగుతుంది, విజయవాడలో జరుగుతుంది. ఇప్పుడు టూరిజం పెరిగింది. ఆ కారణం చేత హోటల్స్లో ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది. గతానికంటే కూడా 30% ఎక్కువ పెరిగిందని చెప్పి టూరిజం శాఖ అంచనా వేస్తుంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి గెస్ట్ హౌస్లు కానీ, లేదా బార్లు కానీ, రెస్టారెంట్లు కానీ ఇవి కూడా కళకళలాడుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో నేను బాపట్ల వెళ్ళాను. బాపట్ల బీచ్లో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు.
విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అది ఎలా మనం గ్రహించగలం అంటే టీఎస్ వెహికల్స్ కార్లు పార్క్ చేసినటువంటి కార్లలో 50% అబౌవ్ టీఎస్ రిజిస్ట్రేషన్ తోటి ఉన్నాయి. అంటే తెలంగాణ పర్యాటకులు, తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్ల్ని సందర్శిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలను సందర్శిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నదుల్ని సందర్శిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాల్లో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. వీళ్ళే కాకుండా విదేశస్తులు కూడా కనిపిస్తున్నారు అక్కడ. విదేశస్తులు కూడా అక్కడికి వచ్చి సముద్ర తీరంలో బాపట్ల బీచ్లో కానీ, లేదా చీరాల బీచ్లో కానీ, లేదా నెల్లూరులో మైపాడు బీచ్లో కానీ ఇలా సముద్ర తీరం అన్నమాట. దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఈ 1000 కిలోమీటర్ల తీరంలో ఉన్నటువంటి బీచ్ల్లో విదేశస్తులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన విధంగా, వాళ్ళని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అనేది సంపూర్ణమైన ఏర్పాట్లు చేసింది. దాంట్లో భాగంగానే కార్వాన్ అనేటువంటి సిస్టమ్ తీసుకుంది. ఏంటి కార్వాన్ని ఎలా బుక్ చేసుకోవాలి, కార్వాన్కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, కార్వాన్ ఆంధ్రప్రదేశ్ని చుట్టాయి. 4 మార్గాల్లో సరికొత్త పర్యాటక వాహనాలు ప్యాకేజీలు ప్రకటించిన పర్యాటక శాఖ. పర్యాటకులకు సరికొత్త అనుభూతులు అందించే కార్వాన్ వాహనాలు రాష్ట్రంలో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి. వీటిని తొలుత 4 మార్గాల్లో నడపబోతున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పోర్టల్ ఒకటి ఉంది. ఆ పోర్టల్ ద్వారా వాహనాలను బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంపానల్ చేసిన 2 సంస్థలు ప్రస్తుతానికి 4 కార్వాన్లను నిర్వహిస్తూ ఉన్నాయి. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలలో పర్యాటకుల కోసం పెద్ద ఎత్తున నడుపుతున్న కార్వాన్లను ఏపీలోనూ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. సో ఆ రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కార్వాన్లను నిర్వహిస్తున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టారు. దీనిపై పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపాయి నిర్వహణ కోసం. వీటిలో ఓజీ డ్రీమ్ లైనర్స్ అనేటువంటిది ఒకటి, 2 ఇండియా లక్సీ కార్వాన్ ఎల్ఎల్పి సంస్థలను ఈ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎంపానల్ చేసింది. ఓజీ డ్రీమ్ లైనర్స్ని, అలాగే ఇండియా లక్సీ కార్వాన్ ఎల్ఎల్పి అనే సంస్థలని ఈ రెండింటిని ఎంపానల్ చేసింది. వీటికి కార్వాన్లకి 10 నుంచి 12 సీట్లు ఉంటాయి. అలాగే 5 నుంచి 6 సీట్లు కలిగిన 2 రకాల వాహనాలు, 10 నుంచి 12 సీట్లు ఉండేది ఒకటి కార్వాను, 5 నుంచి 6 సీట్లు ఉండేటువంటి ఇంకొక వాహనం, ఇలా 2 వాహనాలని ఈ సంస్థలు నడపబోతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఏంటి? సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి భీమవరం, డిండి వరకు ప్రత్యేకంగా 6 రోజుల ప్యాకేజీతో కార్వాన్ నడపబోతున్నారు. ధర 3,50,000. ఈ నెల 10 నుంచి 11, 12 తేదీలకు బుక్ చేసుకోవచ్చు. 3.50 లక్షలు అంటే 3,50,000. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు ప్యాకేజ్ అమల్లో ఉంటుంది. ఈ 3 తేదీల్లో హైదరాబాద్ నుంచి 4 కార్వాన్లు నడపనున్నారు. ఆహారం కోసం పర్యాటకుల కోరిక మేరకు మార్గ మధ్యంలో ఎక్కడైనా హోటల్ వద్ద ఆపుతారు. భోజన ఖర్చులు పర్యాటకులవే. రాత్రిపూట పర్యాటక శాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో వాహనం పార్కింగ్ చేస్తారు. ఈ హోటళ్లు లేని చోట భద్రతా దృష్ట్యా సమీప ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్ పరిసరాలను నిలుపుతారు. పగలు వివిధ ప్రాంతాలను సందర్శించాక పర్యాటకులు రాత్రుల్లో కార్వాన్లోనే నిద్రపోయేలా వసతులు ఉంటాయి. కూర్చునే సీట్లను నిద్రపోయేందుకు వీలుగా మార్చుకోవచ్చు. వాహనంలో టీవీ, ఫ్రిడ్జ్, వాష్రూము అవన్నీ కూడా సదుపాయాలు ఉంటాయి. సో 4 రూట్లు ఏమేమి రూట్లు అంటే ఒకటి విశాఖపట్నం, అరకు, లంబసింగి, ఇది 1.5 రోజు. ధర వచ్చేసి 42,500. 10 నుంచి 12 సీట్ల కార్వాన్ ఇస్తారు. సో 31,500 5 నుంచి 6 సీట్లు ఉండేది ఇస్తారు 1.5 రోజుకి. ఇక రెండవది విశాఖపట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం మీదుగా వాడపల్లి, ఇది 1.5 రోజు టూరు. ఈ 1.5 రోజుకి 42,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 10 నుంచి 12 సీట్లు ఉండేదానికి. 31,500 5 నుంచి 6 సీట్లు ఉండేదానికి ఛార్జ్ చేస్తారు. ఇక మూడోది హైదరాబాదు, గండికోట, 2 రోజుల టూర్. ఇది 85,000 ప్యాకేజ్. ఇది 10 నుంచి 12 సీట్లు ఉండేదానికైతే 85,000 చెల్లించాలి. 5 నుంచి 6 సీట్లు ఉండేదానికి 64,000 చెల్లించాలి. ఇక నాలుగో రూట్ ఏంటంటే హైదరాబాద్, శ్రీలంక, ఇది 2 రోజులకు సంబంధించిన టూర్. ఇది ఈ 2 రోజుల్లో 85,000 ప్యాకేజీ. 10 నుంచి 12 సీట్లు ఉంటాయి ఈ కార్వాన్లో. అలాగే 5 నుంచి 6 అయితే 64,000. ఇది 4 రూట్లలో 4 రకాల ప్యాకేజీలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనౌన్స్ చేసింది ఈ ప్యాకేజీలని. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా
ఈ కార్వాన్లను అందుబాటులో ఉంచారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర కార్వాన్లు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని తయారు చేశారు, ఆంధ్ర ట్యాక్సీ అనేటువంటిది. ఈ ఆంధ్ర ట్యాక్సీ యాప్ ద్వారా పర్యాటకులు వాహనాలను బుక్ చేసుకుని ఆయా ప్రాంతంలో ఉండేటువంటి పర్యాటక ప్రాంతాలను పర్యటించవచ్చు. గైడ్స్గా ఆ వాహనాల్లో ఉండేటువంటి డ్రైవర్లే వ్యవహరిస్తారు. ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసి ఆంధ్ర టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. మరి కార్వాన్ రూట్లు అలాగే దాని రేట్లు నేను చెప్పాను, ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.